హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు ఇంకో కొత్త బ్యాంగిల్ డిజైన్తో వచ్చేసాను. ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్గా 2 టైప్స్ ఆఫ్ లోటస్ డిజైన్స్ చూపించాను. ఒకటి వచ్చేసి కాసులతో మేక్ చేస్తాము అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్ ఫుల్ లోటస్తో మేక్ చేస్తాను. నేను చూపిస్తాను అవి. సో ఒక సెట్ వచ్చేసి ఇది. సో లోటస్ ఇది కూడా, ఇది 1 టైప్ ఆఫ్ లోటస్. ఇవి వచ్చేసి మినీ లోటస్, ఇవి వచ్చేసి ఫుల్ లోటస్. సో ఒక సెట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాసులతో మేక్ చేసాము. సో ఇదైతే కాసులతో మేక్ చేసింది. ఇది కూడా లోటస్ డిజైన్ విత్ కాసులు. సో ఈ 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే మేక్ చేశాను. ఇఫ్ మీకు కనుక కావాలి అనుకుంటే బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి, బ్యాంగిల్స్ స్క్రీన్ షాట్ తీసి. సో ఇప్పుడు కూడా లోటస్ డిజైనే చూపిస్తున్నాను, బట్ ఇది వేరే టైప్. సో నేను ఆల్రెడీ థ్రెడ్ వ్రాప్ చేసి పెట్టుకున్నాను ఫ్లాట్ బ్యాంగిల్స్కి, గ్రీన్ కలర్. సో నేను కుందన్స్ ఐ షేప్ కుందన్స్ వచ్చేసి గ్రీన్ కలరే తీసుకున్నాను. అండ్ మూన్ షేప్ కుందన్స్ తీసుకున్నాను, సిల్వర్ గ్లాసీ. సో ఇప్పుడైతే మేకింగ్లోకి వెళ్ళిపోదాము. సో మీకు ఒకవేళ థ్రెడ్ వ్రాపింగ్ అనేది రాకపోతే ఆల్రెడీ మన ఛానల్లో థ్రెడ్ వ్రాపింగ్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మనము బ్యాంగిల్కి గ్లూ అప్లై చేయాలి. మీరు గ్రీన్ అనే కాదు, మీకు నచ్చిన కలర్ గోల్డ్ అయినా కానీ మీరు థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం మూన్ షేప్ కుందన్స్ అంటిద్దాము. సో ఇలా స్టిక్ చేయాలి మూన్ షేప్ కుందన్స్ ఫస్ట్. సో స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఐ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేయాలి. సో ఇలా ఫస్ట్ 3 కుందన్స్ అయితే స్టిక్ చేయాలి. నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఇవి డ్రై అయిపోయిన తర్వాత స్టిక్ చేసుకోవాలి. సో ఇలా కనిపిస్తుంది కదా, ఈ షేప్లో కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్, మూన్ షేప్ కుందన్స్, దానిపైన ఐ షేప్ కుందన్స్. సో ఇవి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది స్టిక్ చేయడానికి.
ఒక 5 ప్యాచెస్ చూపిస్తాను అంతే, బికాస్ బ్యాంగిల్ అంతా చూపిస్తే చాలా టైం పడుతుంది కదా. సో ఇలా బ్యాంగిల్ అంతా స్టిక్ చేసుకోవాలి. సో బ్యాంగిల్ అంతా స్టిక్ చేసిన తర్వాత ఎలా ఉంటాయో చూపిస్తాను. సో 2 బ్యాంగిల్స్కి ఫస్ట్ లేయర్ ఆఫ్ కుందన్స్ అయితే స్టిక్ చేయడం అయిపోయింది. దీనిపైన సెకండ్ లేయర్ స్టిక్ చేయాలంటే ఈ లేయర్ డ్రై అయిపోవాలి. సో డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో బ్యాంగిల్స్ అయితే కొంచెం డ్రై అయిపోయాయి. ఇప్పుడు దీనిపైన ఈ సెకండ్ లేయర్ ఆఫ్ కుందన్స్ అనేవి స్టిక్ చేద్దాము. సో గ్లూ అనేది నీట్గా అప్లై చేసుకునేటప్పుడు సో అప్లై చేసుకున్నాక దీనిపైన ఐ షేప్ కుందన్స్ అనేవి మళ్ళీ స్టిక్ చేసుకోవాలి. సో నేను చూపిస్తున్న విధంగా పైన లేయర్ కూడా కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. సో ఇంతే ప్యాటర్న్, బ్యాంగిల్ అంతా ఇంకా సేమ్ ఇదే ప్యాటర్న్. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ 3 mm రౌండ్ కుందన్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. సో ఇంతే, బ్యాంగిల్ అంతా సేమ్ ఇదే ప్యాటర్న్లో రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి.
సో వీటికి కూడా గ్లూ అప్లై, ఒక బ్యాంగిల్ ఫుల్ బ్యాంగిల్ మొత్తానికి చూపిస్తాను ఇది. సో డ్రై అయిపోయిన తర్వాత గ్లూ అనేది ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది కాబట్టి మీకు గ్లూతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇఫ్ మీరు కనుక బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి, బ్యాంగిల్స్ స్క్రీన్ షాట్ తీసి. దీంట్లో కలర్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది. అంటే ఇప్పుడు నేను గ్రీన్ కుందన్స్ యూజ్ చేశాను కదా, మీకు రెడ్, పింక్, బ్లూ, మీకు ఏ కలర్ కుందన్స్ కావాలో ఆ కలర్ కుందన్స్ చెప్తే మేము ఆ కలర్తో కస్టమైజేషన్ చేసి ఇస్తాం మీకు. సో ఇలా బ్యాంగిల్ అంతా స్టిక్ చేసుకోవడం అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో ఇమేజెస్ యాడ్ చేస్తాను. ఇఫ్ మీకు కనుక ఈ బ్యాంగిల్ మేకింగ్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. Bye bye.